యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కుక్క తీసుకొచ్చి హాల్లో పడేస్తే తేజ ఆడుకుంటూ బెడ్రూమ్లోకి తీసుకొచ్చింది. ఈ చెప్పు మంచం కిందకి వెళ్ళింది. అంతే కదా మేడం? కానిస్టేబుల్స్ సార్. సార్ ఇల్లంతా సోదా చేయండి. సోదానా? సోదా ఏంట్రా? మేమేం తప్పు చేశామని? ఏం జరిగిందో తెలుసుకోవడానికే సోదా. వెళ్ళండ్రా. ఆగండి. ఏ కారణంతో మా ఇంటిని సోదా చేస్తున్నారు? అరవకండి మేడం. అరిచి నిజాన్ని దాచిపెట్టలేరు. నువ్వేం మాట్లాడుతున్నావో, దేని గురించి మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదురా. నీ మొగుడు మిస్ అయ్యాడు. మిస్సింగ్ నా ఏరియాలో జరిగింది. ఏం జరిగిందో తెలుసుకోవడం ఈ ఏరియా ఎస్ఐగా నా డ్యూటీ. ఏ ఆధారంతో మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారు? ఆ రోజు మా బావ ఇక్కడికే వచ్చాడు అన్నట్టు నా దగ్గర ఆధారం ఉంది. డబ్బులు లేవని చెప్పి పంపించేశారన్నారు. అది అబద్ధం. తను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేదన్నట్టు నాకు ఆధారం దొరికింది. కమాన్ సర్చ్. ఓకే సార్. సార్, రక్తపు మరకలు సార్. అది అది ఇది మీ రక్తమే. చెయ్యి తగి రక్తం జుక్కి ఇక్కడ పడింది. అంతే కదా మేడం? చెప్పులు కుక్క పట్టుకొచ్చింది. కిచెన్లో చెయ్యి కోసుకుంటే రక్తం చుక్కొచ్చి ఇక్కడ పడింది. అంతేగా? ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. సర్చ్ చేయడానికి వారెంట్ ఏదని అడిగావు కదా, చూస్తావా? ఏయ్,
బయట జీప్లో ఉన్నాడు, రమ్మనండి. అలాగే సార్. ఈడు పోలీస్ రికార్డు ప్రకారం ఒక దొంగ, కానీ ఒక మర్డర్ కేసులో ఐ విట్నెస్. ఎరా, ఈ ఇంట్లో ఏం చూసావురా నువ్వు? ఇంట్లో కాదండి, పెరట్లో. నేను నా డ్యూటీ ప్రకారం దొంగతనం చేసుకుంటుంటే మీ కానిస్టేబుల్ నా ఎంట పడ్డాడండి. అతని నుండి తప్పించుకుందామని అక్కడున్న పిట్టగోడ దూకి వీళ్ళ ఇంటి పెరట్లో గోడ పక్కన దాక్కున్నాను. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చుట్టూ ఉన్న ఒక చాపను పట్టుకొచ్చారండి. పెరట్లో గొయ్యి తీసి ఆ గోతులో పడేసి పూర్తి చేశారండి. అంతా అయిపోయింది మేడం. ఆ చాపలో ఏముందక్క? బావ శవమే కదా? పదండి. భవని, మేడం, అత్తయ్యలు ఏమైంది? పూజ, నువ్వు చెప్పిన సూట్ కేసు ఇదేనా? అవునత్తయ్య. ఆ సూట్ కేసులో కప్పు లేదే. అందులోనే ఉంటుంది. సరిగ్గా వెతకారా? మొత్తం వెతికామమ్మా, ఇందులో లేదు. కావాలంటే దాన్ని చూసుకో. ఇదిగోండి కప్పు. అక్క, ఆ ఫోటో ఏంటక్క? ఇదిగో నీ కప్పు తీసుకో. ఆ కప్పు తీసుకుని పో.
ఏంటిది? ఏయ్, మా నాన్న పక్కన మీ అమ్మ ఎందుకుంది? అదే నేను అడుగుతున్నాను. మా అమ్మతో పాటు మీ నాన్న ఎందుకున్నాడు? తాతగారు, ఏంటండి ఇది? వాళ్ళ అమ్మతో నాన్నెందుకు ఫోటో తీయించుకున్నారు? చెప్పండి తాతగారు, ఈ ఫోటో ఏంటి? అమ్మతో పూజ వాళ్ళ నాన్న ఎందుకున్నారు? చెప్పండి. అంటే అది పూజ. లలిత, అవునమ్మా, మీ అమ్మతో పూజ నాన్న, తన నాన్నతో మీ అమ్మ, వాళ్ళిద్దరూ ఫోటో దిగడం కాదమ్మా, వాళ్ళిద్దరూ మీ అమ్మ నాన్న. అవునమ్మా, వాళ్ళిద్దరూ మీ ఇద్దరికి అమ్మా నాన్న. నానా, అంటే తేజ. అవునమ్మా, సూర్యకాంతం కూతురే. సూర్యకాంతానికి చైతికి పుట్టిన మరో బిడ్డ. మనకు తెలియకుండా సూర్యకాంతం దగ్గరే ఉండిపోయిన బిడ్డ. సూర్యకాంతం మేడం గారికి పుట్టింది ఒక్కరు కాదు మేడం, ఇద్దరు పాపలు, ఇద్దరు కమల పిల్లలు. ఆ ఇద్దరే పూజ, ఈ తేజ. అంటే పూజ నీకు అక్క అవుతుందమ్మా. చెల్లి, అక్క, చెల్లి. మరి మా అమ్మ నాన్న ఎందుకు కలిసి ఉండట్లేదు తాతయ్య? అక్క చెల్లెలమైన మేమిద్దరం అమ్మ దగ్గర నాన్న దగ్గర విడివిడిగా ఎందుకుంటున్నాం? తప్పెవరిది తాతగారు? మా నాన్నదా, మా అమ్మదా? కారణం చెప్పండి తాతగారు. మీ అమ్మా నాన్న విడిపోవడానికి, మీరిద్దరూ ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు దూరంగా పెరగడానికి అన్నిటికీ కారణం అదుగో మీ మేనత్తలేనమ్మా.
అక్క చెల్లెలలా కలిసి ఉండాల్సిన మమ్మల్ని ఒకరిని ఒకరు తిట్టుకునేలా చేస్తారా? మిమ్మల్ని మాకేం తెలీదు. ఇదంతా మా పెద్దక్క చేసింది. నో 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 అక్క ఏంటయ్యా ఎందుకలా అడిచావు? ఏమిందమ్మా? ఏం లేదు నాన్న, ఏం లేదు. ఏ తేజ, నీకు కావాల్సింది కప్పే కదా, తీసుకున్నావు కదా, మా వస్తువులు ఎందుకు ముట్టుకుంటున్నావు? నీ కప్పు నీకు తిరిగి వచ్చింది కదా, తీసుకుని వెళ్ళు. వెళ్ళక మీతో కూర్చుని చెక్కపతం చేస్తారా? పదండి 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 పదండి. మా నాన్న కంట మా తమ్ముడు కంట పడకుండా దొంగల్లా ఎంతకాలం అని మా ఇంట్లో దాక్కుని తిరుగుతారు. దాక్కుని తిరక్క ఎదురుపడి తన్నించుకోమంటావా ఏంటి? ఏదో ఒకటి ప్లాన్ చేసి ఇంట్లో సెటిల్ అవ్వమంటున్నాం కదా. సెటిల్ అవ్వాలని మాకు ఉంది, కానీ కలిసి రావటం లేదే. అమ్మాయి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? పూజ పాప కాసేపట్లో పూజ చేయటానికి పూజగది దగ్గరికి వెళ్తుంది కదా. అయితే ఆ పూజగది దగ్గర కార్పెట్ ఉంది కదా, మనం చాటుగా వెళ్లి నిలబడదాం. పూజ పాప ఆ కార్పెట్ మీద కాలు పెట్టగానే లాగేస్తాను, దాంతో ధడేలు మన కింద పడిపోతుంది. దాంతో కాలో చెయ్యో విరుగుతుంది. ఆ తర్వాత హాస్పిటల్కి మోసుకెళ్తారు. మీరింట్లో ఎలా సెటిల్ అవుతారు? కాలో చెయ్యో విరిగితే మాకు ట్రీట్మెంట్ వచ్చని జాయిన్ అవుతాం. ఎలా ఉంది మా ప్లాను? ఏడ్చినట్టు ఉందమ్మా. కాళ్ళు చేతుల్లో విరిగితే హాస్పిటల్కి తీసుకువెళ్తాం అంటారు, కానీ మనకి వైద్యం వచ్చంటే నమ్ముతారా? ఒసేయ్, హాస్పిటల్కి తీసుకెళ్తే కట్టుకట్టి పంపిస్తారే, కానీ మనకి ఆక్యుపంచర్ వైద్యం తెలుసని త్వరగా నయమయ్యేలా మసాజ్ చేస్తామని చెప్దాం. అవునే అమ్మా. మనకి సపోర్ట్ చేయటానికి వీళ్ళు ఎలాగో ఉన్నారుగా. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మరి ఇంకేంటి, పదండి ప్లాన్ అమలు చేద్దాం. రండి. పదక్క. ఈ కప్పు ఇవాళ నాకు కావాలంటే ఇచ్చింది. రేపు తెల్లారిగానే నాకు కప్పు కావాలి ఇచ్చేయి అంటూ ఇంటి దగ్గర తయారవుతుంది. ఒక వారం రోజులు ఈ కప్పు నా దగ్గరే పెట్టుకుంటాను. కప్పు కోసం మా ఇంటికి రావద్దు అని పూజకి చెప్పాలి. అప్పుడే అది రాకుండా ఉంటుంది. రంగనాయకి పూజ వస్తుంది. అమ్మా వస్తుంది. రాణి రాణి వస్తుంది.
ఇప్పుడు ఆ కార్పెట్ మీద కాలేస్తుంది. ఒకవేళ కాలేయకపోతే నువ్వు వెళ్ళి నెడతావు, నేను కార్పెట్ లాగేస్తాను. హా. ఓకే?